ఎక్స్‌పెక్టేషన్స్. మనిషి జీవితం ఎక్స్‌పెక్టేషన్స్ అదేనండి. అంచనాలతో నిండిపోయింది. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు చదువు, ఉద్యోగం, కుటుంబం, స్నేహం, ప్రేమ, సమాజం ప్రతి దశలో మనం ఏదో ఒక అంచనాతో జీవిస్తూనే ఉంటాం. అంచనాలు లేకుండా జీవించడం అసాధ్యం కావచ్చు. కానీ అంచనాలే జీవితాన్ని నడిపించే శక్తిగా మారితే అవే బాధకు మూలంగా మారతాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన బాధల్లో చాలా భాగం జరిగిన సంఘటనల వల్ల కాదు, జరగాలి అనుకున్న విధంగా జరగకపోవడం వల్ల కలుగుతాయి. ఈ సందర్భంలో మన ఇతిహాసాలు, రామాయణ, మహాభారత, భాగవతాలు మనకు అంచనాలను ఎలా నియంత్రించుకోవాలో, ఎలా పరిపక్వంగా జీవించాలో అద్భుతమైన మార్గదర్శకత్వాన్ని అందించాయి. అంచనాలంటే ఏంటసలు? అంచనా అనేది ఒక మానసిక భావన. మన మనస్సు ముందే ఒక చిత్రాన్ని గీసుకుంటుంది. ఇలా జరగాలి, అతను ఇలా ఉండాలి, నాకు ఇది రావాలి, నేను ఇంత చేస్తే నాకు అంత రావాలి. ఈ భావనలో సమస్య ఏంటంటే మన నియంత్రణలో లేని విషయాలను కూడా మన నియంత్రణలో ఉన్నట్టుగా ఊహించుకోవడం. ఇదే నిరాశకు మూలం, ఇదే కోపానికి కారణం, ఇదే సంబంధాలు విరిగిపోవడానికి బీజం. భారతీయ తత్వంలో అంచనాల సమస్యకు ప్రధాన పరిష్కారం కర్మ సిద్ధాంతం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఈ శ్లోకం అర్థం చాలా లోతైనది. మనకు అధికారం ఉన్నది కేవలం కర్మ చేయడంపైనే. ఫలితం అనేక కారణాలపై ఆధారపడి ఉంటుంది. రోజువారీ జీవితంలో అన్వయం చేస్తే ఒక విద్యార్థి బాగా చదివాడు, కానీ ఫలితం ఆశించినట్టు రాలేదు. ఇక్కడ ప్రశ్న అతని కృషి వృధా అయిందా? లేదు. కానీ అతను తన ఆనందాన్ని ఫలితానికి కట్టబెట్టాడు కాబట్టి నిరాశపడ్డాడు. కృషి, గౌరవం ఫలితంతో కొలవబడకూడదు. మనుషుల నుంచి అంచనాలు ప్రధాన బాధకు మూలం. మనకు ఎక్కువ బాధ కలిగించే అంచనాలు మనుషులపై పెట్టుకున్నవే. నేను వాళ్ళ కోసం ఇంత చేశాను, వాళ్ళు నన్ను అర్థం చేసుకోవాలి, వాళ్ళు నాకు కృతజ్ఞత చూపాలి. ఇవి సహజమైన భావాలే అయినా వీటికి అతుక్కుంటే మనశ్శాంతి పోతుంది. రాముడి జీవన విధానం చూస్తే, రాముడు తండ్రి మాట కోసం రాజ్యం వదిలాడు, అడవులకు వెళ్ళాడు. ప్రజల ప్రశంస కోసం కాదు, ధర్మం కోసం జీవించాడు. అతను ఎప్పుడూ ఎక్కడా ఇలా అనలేదు, నేను ఇంత త్యాగం చేశాను, నాకు ఇలా జరగాలి. రాముడి జీవితం ఏం చెప్తుంది? నీ ధర్మం నువ్వు చేయాలి, ప్రతిఫలం ఆశించకూడదు అని. సంబంధాల్లో అంచనాలు చాలా సూక్ష్మమైనవి. స్నేహం, ప్రేమ సంబంధాలు అంచనాలు ఎలా ఉంటాయంటే, నన్ను ప్రేమిస్తే నన్నే మొదటగా పెట్టాలి, నా బాధ వాళ్ళ బాధ కావాలి, వాళ్ళు ఎప్పుడూ నా పక్కనే ఉండాలి. కానీ సంబంధాలు జీవించేవి. మనుషులు మారతారు, పరిస్థితులు మారతాయి. కృష్ణుడు అనాసక్తి యొక్క పరమార్థం ఎవరంటే కృష్ణుడే. కృష్ణుడు అందరికీ స్నేహితుడు, అందరికీ మార్గదర్శి, కానీ ఎవరికీ బంధించబడలేదు. అర్జునుడితో స్నేహం ఉన్నా అతని నిర్ణయాలను అతనే తీసుకునేలా చేశాడు. ఇది అనాసక్తి అంటే. ప్రేమ లేకపోవడం కాదు, అంటే అతుక్కోకపోవడం. చాలా అంచనాల వెనుక దాగి ఉన్నది అహంకారం. నేను ఇంత చేశాను, నేను అర్హుడిని, నాకు ఇది రావాలి. ఈ భావన మనసుని కట్టిపడేస్తుంది. తల్లిదండ్రులు తమ కలలను పిల్లలపై మోపడం సాధారణమే. కానీ పిల్లలు మన ఆస్తి కాదు. వాళ్లకు తమ స్వభావం ఉంది, తమ ప్రయాణం ఉంది, తమ లక్ష్యం ఉంది. కృష్ణుడు అర్జునుడికి మార్గం చూపించాడు, కానీ అతని జీవితం అతనే జీవించాల్సిందిగా వదిలేశాడు. యాక్సెప్టెన్స్ అంటే అంగీకారం అనేది అంచనాలకు ప్రత్యామ్నాయం. జీవితంలో అన్నీ మనకు నచ్చినట్టు జరగవు. రాముడు సీత వియోగాన్ని ఎదుర్కొన్నాడు, బాధపడ్డాడు, కానీ విధిని ద్వేషించలేదు. అంగీకారం అంటే బలహీనత కాదు, అది అంతర్గత బలం. రోజువారీ జీవితానికి 5 ఆచరణాత్మక మార్గాలు ఉన్నాయి. నా నియంత్రణలో ఉన్నదేంటి అని ప్రశ్నించుకోండి. ఫలితాన్ని కాదు, కృషిని గౌరవించండి. మనుషులను అంచనాలతో కాదు, అర్థంతో చూడండి. ప్రేమించండి, కానీ బంధించకండి. జరిగిన దాన్ని అంగీకరించడం నేర్చుకోండి. అంచనాలు తగ్గించుకోవడం అంటే ఆశలు వదిలేయడం కాదు, బాధ్యతలు వదిలేయడం కాదు, సంబంధాలను విస్మరించడం కాదు. నీ ధర్మం నువ్వు చెయ్యు, ఫలితాన్ని ప్రశాంతంగా స్వీకరించు. ఇదే అంచనాల నుంచి విముక్తి, ఇదే నిజమైన శాంతి మార్గం.